సోషల్ మీడియాలో మనం ఏమన్నా మాట్లాడుతున్నాము అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి అండ్ వీ షుడ్ బి రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ ద సర్కమ్స్టాన్సెస్ దట్ గోనా కమ్. ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాను అంటే నేను ఏది పెడితే అది వాగితే అవ్వదు. అదే విధంగా సోషల్ మీడియాలో ఇదివరకులా కాదు, ఊరికే లైక్లు షేర్లు కోసం అని చెప్పి మనం నచ్చినట్టు మాట్లాడితే అని కాదు, స్టేట్ కూడా ఇన్వాల్వ్ అవ్వాల్సి వస్తుంది. తప్పుడు ఏమన్నా చేస్తుంటే, హేట్రెడ్ ఏమన్నా చేస్తుంటే, కామెడీ ఏమన్నా చేసినా కానీ ఇదివరకు ఇలాగే ఒకళ్ళు తిరుపతి వెళ్ళి అక్కడ శివలింగం ఉంటే కాలు పైన పెట్టి ఏదో ఫోటో పెడితే వాడిని తీసుకెళ్లి జైల్లో పెట్టారు. అంతే, కొన్ని చెయ్యకూడని పనులు చేస్తుంటే మక్కలు ఎరగతీసి వదిలి పెడతారు. అలాగే ఏదైనా కామెడీ, ఎవరి మీదైనా కామెడీ చేసినా కానీ అది సీరియస్ అయితే గనక మక్కలు ఎరగతీసి పెడుతున్నారు. అదే విధంగా అన్ని రకాల సర్కమ్స్టాన్సెస్ ఉంటున్నాయి. మనము మన గురించి ఏమన్నా పెడుతున్నా ఆర్ఎల్స్ మనము వేరే వాళ్ళ గురించి ఏమన్నా పెడుతున్నా, ఎయిదర్ వేస్ వీ షుడ్ బి రెస్పాన్సిబుల్ ఎనఫ్ వైల్ పోస్టింగ్ ఎనీథింగ్ పబ్లిక్లీ. అసలు అటువంటి మనస్తత్వమే తప్పుడు మనస్తత్వము ఉండకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఒకవేళ ఉన్నా బయటికి వెళ్లే ముందు చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే రీసెంట్ గా XAI ఉంది కదా, వాళ్ళది ఒక హ్యాకథాన్ జరిగింది. అయితే ఒక ఫోటో పెట్టారు, ఇండియన్ ఆరిజిన్ కి సంబంధించిన అతను ఒక ఆయన ఫోటో పెట్టారు. అందులో ఫోటోలో కూడా ఎక్కువ మంది ఇండియన్సే ఉన్నారు. దాన్ని సోషల్ మీడియాలో పెడితే ఒక అతను ఒక కామెంట్ పెట్టాడు. చాలా మంది ఉన్నారనమాట ఫోటోలో. ఇమాజిన్ ద స్మెల్ అనే కామెంట్ పెట్టాడు. ఇమాజిన్ ద స్మెల్ అంటే అంతమంది ఉన్నారు, ఇండియన్స్ అంతమంది ఉన్నారు, ఎంత వాసన వస్తుందో, కంపు కొట్టిద్దో అని చెప్పి కామెడీగా పెట్టాడు కామెంట్. సో మొత్తానికి ఆ CEO చూశాడు, వాడిని ఉద్యోగం నుంచి పీకేశాడు. ఆ కంపెనీ ఏ హెడ్ అంటే అతను వాడిని పీకేశారు కంపెనీ నుంచి. ఏ హెడ్ అని కాదు, పెద్ద రోడ్ లో ఉన్నామని కాదు, ఏమీ లేదు. నీ బిహేవియర్ బాగోకపోతే ఏ ఉద్యోగం ఇస్తే ఏం తగల పెడతావు నువ్వు. ఇలాగే గుర్తొస్తుంటే, ఇది ఆలోచిస్తుంటే ఫ్యూ ఇయర్స్ బ్యాక్ ఢిల్లీలో ఒక అమ్మాయి ఒక అతని గురించి ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఫోటో పెట్టి ఏదో రచ్చరచ్చ చేసింది. ఆ అబ్బాయి ఉద్యోగం పోయింది, పరువు పోయింది, అంతా పోయింది. తీరా చూస్తే కేజ్రీవాల్ కూడా ఆమెకి డబ్బులు పెట్టి నీ బ్రేవరీ సూపర్ అది ఇది అని చెప్పి చేశాడు. తీరా 6 months తర్వాత ఏమైంది, ఆ అమ్మాయిదే తప్పని తేలింది. తప్పు పెట్టినా శిక్ష పడుతుంది, కామెడీ చేసినా శిక్ష పడుతుంది. ఇప్పుడు తర్వాత ఏమైంది, ఆ అమ్మాయికి మాత్రం ఏం లేదు, కానీ ఆ అబ్బాయి పరువు పోయింది, రెప్యుటేషన్ పోయింది, మోరల్ ఏమంటారు కరేజ్ పోయింది, ఉద్యోగం పోయింది, అన్ని పోయినాయి. ఇవన్నీ తిరిగిస్తారా? పెట్టే ముందు 1-2 సార్లు ఆలోచించి జాగ్రత్తగా పెట్టండి. ఎవరైనా కానీ ఎవరి మీదైనా పెట్టేటప్పుడు ఇంకా జాగ్రత్తగా పెట్టండి. మీ గురించి పెడుతుంటే మీ నాశనం మీరు కోరుకున్నట్టే వదిలేయండి. వేరే వాళ్ళ జీవితాల గురించి పెడుతున్నప్పుడు మాత్రం బీ కేర్ఫుల్. సోషల్ మీడియా వల్ల చాలా ప్రాణాలు పోతున్నాయి, చాలా కష్టాలు వస్తున్నాయి. బీ అవేర్ ఆఫ్ దట్.